ఆ మెడిసిన్ ఖరీదు అక్షరాల రూ. 1,50,000. 100 ml ఉండే ఆ ఇంజెక్షను క్యాన్సర్ రోగులకి చాలా కీలకమైన ఇంజెక్షన్. రూ. 1,50,000 విలువైన ఈ ఇంజెక్షన్ని కొద్దిమంది 40,000కి 50,000కి అమ్ముతున్నారు. ఈ బాటిళ్లు కొని ఎక్కించిన ఒక రోగి కొద్ది రోజుల తర్వాత అన్ఎక్స్పెక్టెడ్గా చచ్చిపోయాడు. దీంతో వాళ్ళలో చాలా అనుమానాలు తలెత్తినాయి. అసలు ఏంది రూ. 1,50,000 వాల్యూ చేసే ఒక మెడిసిన్ని 40,000కి ఎట్లా ఇచ్చారు? ఈ అనుమానం ఒక పెద్ద స్కామ్ని వెలికితీసింది. రోగుల ప్రాణాలతో చెలగాటమాడేందుకు కూడా కార్పొరేట్ మెడికల్ మాఫియా వెనకాడదు అని చెప్పి ఈ సంఘటన మరోసారి నిరూపించింది. ఈ వీడియో పూర్తిగా చూడండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. కిట్రుడా అనేది ఒక ఇంజెక్షన్. ఇది క్యాన్సర్ రోగులకి చాలా వాల్యుబుల్. దీని రేటు 100 ml బాటిల్కి రూ. 1,50,000 వరకు ఉంటుంది. కానీ కొద్దిమంది స్వార్థపరులు ఈ ఇంజెక్షన్ని అంటే రూ. 1,50,000 విలువైన ఈ ఇంజెక్షన్ని ఖాళీ బాటిల్స్ సేకరించి దాంట్లో ₹100 యాంటీ ఫంగల్ మందు కలిపేసేసి దాన్ని 40,000కి 50,000కి 60,000కి అట్లా భారీ సబ్సిడీ ఇస్తున్నామని చెప్పి చాలా మంది రోగులకు అంటగట్టిర్రు. అమాయకులైన చాలా మంది రోగులు ఈ ఇంజెక్షన్లు కొని ఎక్కించడం ద్వారా ఒకరిద్దరు ప్రాణాలు పోయినాయి. అంతేకాదు మరొక 8 మంది చాలా సీరియస్ సిచ్యువేషన్లో ఉన్నారు. తీగలాగితే డొంక గదిలినట్టు ఇట్లా 15 ఏళ్లుగా చాలా క్యాన్సర్ హాస్పిటల్స్లో ఇట్లాంటి వ్యవహారం నడుస్తుందని చెప్పి మొత్తం ఎంక్వైరీలో తేలింది. ఢిల్లీలోని ప్రముఖ క్యాన్సర్ ఆసుపత్రుల్లో జరుగుతున్న ఈ దందాను కొన్ని దర్యాప్తు సంస్థలు బయటపెట్టాయి. ఢిల్లీలో ఉన్న 4-5 అంకాలజీ హాస్పిటల్స్లో ఈ కిట్రుడా అనే మందు సీసాని వాడిన తర్వాత దాన్ని పడేయకుండా ధ్వంసం చేయకుండా దాన్ని కొద్దిమంది దాపెట్టి ఈ సీసాలన్నింటినీ దాపెట్టి సీక్రెట్గా వేరే చోటుకు తరలించి ఆ బాటిల్స్లో యాంటీఫంగల్ 100-200 వాల్యూ చేసే యాంటీఫంగల్ మందుల్ని నింపి మళ్ళీ సీల్ చేసి 40,000-50,000కి అమ్ముతున్నారు. ఆసుపత్రిలో ఉండే ఫార్మసిస్టులు అట్లాగే మెడికల్ స్టాఫ్ చాలా మంది కుమ్మక్కై ఈ దందాన్ని చాలా ఏళ్ల పాటు నడిపించారు. ఢిల్లీలోని రాజీవ్ గాంధీ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్, ఫోర్టీస్, మిలీనియం క్యాన్సర్ సెంటర్, వెంకటేశ్వర హాస్పిటల్ లాంటి ప్రముఖ అంకాలజీ హాస్పిటళ్ల పేర్లు ఈ దర్యాప్తులో వినిపిస్తున్నాయి. వాస్తవానికి ఈ కిట్రుడా ఇంజెక్షన్ సీసాల్ని వాడిన వెంటనే పగలగొట్టేసేయాలి. ఎందుకంటే చాలా వాల్యుబుల్ మెడిసిన్ కాబట్టి ఇట్లాంటి కల్తీ జరిగే అవకాశం ఉంది అన్న ఉద్దేశంతోనే ఈ నిబంధనల్లోనే అంటే ఈ మెడిసిన్ వాడే నిబంధనలలోనే ఈ మెడిసిన్ వాడడం అంటే ఆ ఇంజెక్షన్ తీసి రోగికి ఎక్కించిన తర్వాత ఇమీడియట్గా ఆ సీసాని పగలగొట్టేసేయాలి. కానీ ఈ హాస్పిటల్స్లో ఆ పని చేయట్లేదు. చాలా సీక్రెట్గా హాస్పిటల్ స్టాఫ్, ఫార్మసిస్టులు, ఈ మెడికల్ స్టాఫ్ వీళ్ళందరూ కలిసి ఆ సీసాల్ని దాపెట్టి వేరే చోటికి తరలిస్తున్నారు. చాలామంది హాస్పిటల్ సిబ్బందే వీటిని వాళ్ళ బ్యాగుల్లో చాలా సీక్రెట్గా ఆ హాస్పిటల్స్ దాటించి ఇంకో చోటికి వెళ్ళడానికి సహాయం చేసిర్రు. హాస్పిటల్స్లో ఉండే నిఘా వ్యవస్థలన్నీ వీటిని కనిపెట్టడంలో విఫలమైపోయినాయి. ఈ కేసులో పట్టుబడ్డ ఒక నిందితుడి దగ్గర ఏకంగా 519 ఈ కిట్రుడా ఖాళీ సీసాలు దొరికినాయి. అంటే ఒక్కొక్క సీసా 519 ఇంటూ 50,000 లెక్కేసుకుంటే 2.5 కోట్లు. అంటే ఒక వ్యక్తి కేవలం 2.5 కోట్ల స్కామ్కి పాల్పడ్డాడు. ఇట్లా మొత్తం 12 మంది స్టాఫ్ని ఈ రాకెట్లో అరెస్ట్ చేసిర్రు. క్యాన్సర్ ట్రీట్మెంట్ కోసం లక్షలాది రూపాయలు వెచ్చిస్తూ ఎంతో ఆశతో ఈ రోగం ఎట్లన్నా తగ్గకపోద్దా, మళ్ళీ ఈ హాస్పిటల్ నుంచి బయటపడి నార్మల్ జీవితం గడపకపోతామా అని చెప్పి చాలామంది రోగులు ఎదురు చూస్తుంటారు. అట్లాంటి రోగుల్ని మాయమాటలతో బురిడి కొట్టించి తక్కువ రేటుకి ఇంజక్షన్లు ఇస్తున్నామని చెప్పి ఖాళీ సీసాల్లో యాంటీఫంగల్ మందు నింపిన ఇంజక్షన్లను అంటగట్టి వాళ్ళ ప్రాణాల మీదకి తీసుకొచ్చింది ఈ ముఠ. ఇప్పటి వరకు జరిగిన ఎంక్వైరీలో మొత్తం 8 మంది రోగులు ఈ మందు తీసుకున్నట్టు తేలింది. ఇందులో ఒకరు ఈ మందు వికటించి చచ్చిపోయారు కూడా. అయితే మరి పరిస్థితి ఎట్లా మారాలి? సరే, ఇప్పుడంటే దర్యాప్తు సంస్థలు అడ్డుకున్నాయి, కనిపెట్టినాయి, ఈ మొత్తం రాకెట్ని పసిగట్టిని అడ్డుకున్నాయి. కానీ ఫ్యూచర్లో కూడా ఇట్లాంటి పరిస్థితి రాదని ఏంది గ్యారంటీ? ఇది ఓన్లీ ఢిల్లీతోటే ఆగిపోయిందా? దేశంలోని వేరువేరు నగరాల్లో ఉండే ఆంకాలజీ ఇన్స్టిట్యూట్స్ కూడా ఈ రోగం బాకిందా? ఇవన్నీ చాలా డీప్గా ఎంక్వైరీ తేల్చాల్సిన విషయం. ఎందుకంటే కార్పొరేట్ మెడికల్ మాఫియా ఎట్లుంటుందో చాలామందికి తెలుసు. చాలామంది అందుకే అనుకుంటారు, దేవుడా ఏ రోగం రావద్దు, ఏ రోగం రాకుండా సుఖంగా ఏ అర్ధరాత్రి పూట కన్ను మూయాలి, లేదంటే ఈ హాస్పిటల్ల బారిన పడితే ఒళ్ళుగుల్లా ఇల్లుగుల్లా అనే ఒక సామెత ఉంది. ఇట్లాంటి ఖరీదైన మెడిసిన్ ఇట్లా పక్కదారి పట్టకుండా నకిలీలు తయారు కాకుండా ఏం చేయాలి? ఖచ్చితంగా వీటిని క్రాష్ చేయాలనే నిబంధన పెట్టాలి. దానికి కూడా ప్రూఫ్స్, ప్రతి సీసా క్రాష్ చేసినందుకు ఒక ఫోటో ప్రూఫ్ ఇట్లాంటిది ఏదో తీసి దగ్గర పెట్టుకోవాలి. అంతేకాదు తయారైన అంటే ఈ మెడిసిన్ కంపెనీలో తయారైన ప్రతి వైల్ దాని మీద ఉన్న QR కోడ్ ఏంది, అది ఎక్కడికి వెళ్తుంది, ఎక్కడ తయారైంది, ఎక్కడికి వెళ్తుంది, ఎక్కడ వినియోగంలోకి వెళ్ళింది, ఆ తర్వాత ఆటోమేటిక్గా అది డ్యామేజ్ అయిపోవాలి. వేరే చోట కొన్నప్పుడు స్కాన్ చేసినప్పుడు అది నకిలీ అన్న విషయం వెంటనే తెలిపోవాలి. ఇట్లాంటి వ్యవస్థలు రావాలి. అట్లయితేనే ఇట్లాంటి ఖరీదైన మెడికల్ మాఫియాకి అడ్డుకట్టబడుతుంది. అంతేకాదు రోగులు కూడా ఒకసారి ఆలోచించాలి. ఎందుకంటే 1,50,000 ఖరీదైన ఒక బాటిల్ని తక్కువ ధరకి ఇస్తున్నాడంటే వాడు ఒకటి దొంగతనమైనా చేసుకొచ్చి ఇవ్వాలి, లేదంటే దానికి డూప్లికేట్ అయినా తయారు చేసి ఇవ్వాలి. సో ఈ 2 నేరమే కాబట్టి ఇట్లాంటి వాటిని రోగులే ఎంకరేజ్ చేయొద్దు.
అంతేకాదు ఖచ్చితంగా అనుమతి ఉన్న ఫార్మసిస్టుల దగ్గర నుంచి, అనుమతి ఉన్న మెడికల్ షాపుల దగ్గర నుంచే ఇట్లాంటి మందులు కొనుగోలు చేయాలి. ఢిల్లీ పోలీసులు అట్లాగే ఈడీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వీళ్ళిద్దరూ కలిసి ఆల్మోస్ట్ ఒక దశకు తీసుకొచ్చారు. 12 మందిని ఇప్పటివరకు అరెస్ట్ చేసిరు. ఇంకెంతమంది బయటపడుతారో తెలీదు. ఓన్లీ ఢిల్లీతో ఆగిపోతుందా ఈ కుంభకోణం, దేశంలోని వేరే ప్రాంతాల నుంచి కూడా ఇట్లాంటిది ఏమన్నా బయటపడుతుందా అన్న విషయం నెక్స్ట్ ఫర్దర్ ఎంక్వైరీలో తేలాల్సి